ఏపీ ప్రజలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పబోతుందా అంటే అవుననేటువంటి ఆన్సరే వస్తుంది. ఏంటి అంటే ఈ గుడ్ న్యూస్ ఇప్పటికే చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగింది. ఈ దీపావళికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అనేటువంటి పథకాన్ని అమల్లోకి తీసుకువస్తామని, దీపావళి రోజు మొదటి ఫ్రీ సిలిండర్ని ఇస్తాము అని చెప్పి ఆయన చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే మరొకటి కూడా ఈ దీపావళి నుంచి అమలు చేయబోతున్నారు, మరొక పథకాన్ని అమల్లోకి తీసుకురాబోతున్నారు అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ పథకం విషయానికి వెళ్ళినట్లయితే ఎన్నికల హామీల్లో సూపర్ 6 పథకాలలో భాగంగా ఏపీలోని మహిళలకు జిల్లాల పరిధిలో ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ ప్రయాణం కల్పిస్తాము అని చెప్పి ప్రభుత్వం అప్పటి కూటమి ప్రకటించడం జరిగింది. అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీని మీద ఇతర రాష్ట్రాలలో అవగాహన కోసం నివేదికలు తెప్పించుకోవటం జరిగింది. సో వీటన్నింటినీ పరిశీలించి ఒక కార్యక్రమానికి రూపొందించినట్లుగా తెలుస్తుంది. ఏ విధంగా అమలు చేయాలి, ఏ విధంగా జిల్లాల పరిధిని నిర్ణయించాలి, ఏ విధంగా దీన్ని అమల్లోకి తీసుకురావాలి ఏంటి అనేటువంటి అంశాల మీద ఒక కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించే ఇప్పుడు అమలు చేయబోతున్నారు. త్వరలోనే దీని మీద ఒక ప్రకటన రాబోతుంది. మహిళలకు జిల్లాల పరిధిలో ఫ్రీ బస్సు ప్రయాణాన్ని కూడా దీపావళి నుంచే ప్రారంభిస్తారు అనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. అంటే దీపావళి అంటే దాదాపుగా ఇక అక్టోబర్ నెలాఖరు, ఇంకొక నెల రోజుల టైం అయితే ఉంది. ఈ నెల రోజుల్లో అమలు అయ్యేటువంటి అవకాశం ఉంది అనేది ప్రస్తుతం వినిపిస్తున్నటువంటి వార్తలు.